దివ్యక్షేత్రం, ఈ భద్రాచల దివ్యక్షేత్రం ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 500 ఓం ప్రజాపతి స్త్రియాయశః పుష్కయోరజఘాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాగయేహమా మోదః ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితస్సవః తృప్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం పాదः సత్యవసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాన్మయై యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హందే వాయురాదత్ హందేది సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్తః సుముహూర్తోస్తు భవంతో మహాంతో నిగృహంతో రోపణ ముహూర్తః సుముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవాన్ की, రాజిత సీతామాయి की, లక్ష్మణ స్వామి की, పవన సుత హనుమాన్ की. జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు, అక్కడి నుంచి మాలిక, వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీర స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు, వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం